వెల్కమ్ టు సత్య న్యూస్. నేను సుకీర్తి. ముందుగా హెడ్లైన్స్. జీవోను మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా అందుకున్న మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులు. అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బీజేపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్న మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూరా నరసయ్య గౌడ్. నిరుపేద కుటుంబాలకి చెందిన అమ్మాయిలకు చేయూతనందించిన ఉప్పల ఫౌండేషన్. నూతన యూనిక్ కార్ వాషింగ్ సెంటర్ ప్రారంభించిన కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి. కబ్జాలో ఉన్న భూములను తమకు ఇవ్వాలని కోరిన పాతకుట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై ఆలయ మానవీధుల్లో విహరించిన స్వామివారు. పోరాటాల ఫలితంగానే మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపు. హర్షం వ్యక్తం చేసిన మధ్యాహ్న భోజన పథకం కార్మికులు. సత్య న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన నాంపల్లి మండల తహసీల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి. యాదాద్రిగుట్టలో కొనసాగుతున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. అక్రమ అరెస్టులను ప్రతి ఒక్కరూ ఖండించండి. పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక. ప్రసిద్ధ దర్శకుడు కళా తపస్వి పద్మశ్రీ కె విశ్వనాథ్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు. బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు సాయిని నాగేష్, సర్పంచ్ బోడ లక్ష్మమ్మ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి చిత్రపటాలకి పాలాభిషేకం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మధ్యాహ్న భోజన పథక వంట కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచిన సందర్భంగా శ్రీనగర్ కాలనీలో ఉన్న తన నివాసం వద్ద మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హనుమన్లు, వంట కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి బాభయమ్మ, బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ కార్మికులు శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వేతన సవరణ జీవో నంబర్ 8ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా సంఘం అధ్యక్షులు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హనుమన్లు మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచిన సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డిని శ్రీనగర్ కాలనీలో తన నివాసం వద్ద వంట కార్మికుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హనుమన్లు, వంట కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి బాభయమ్మ, బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ కార్మికులు కలిసి మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వేతన సవరణ జీవో నంబర్ 8ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా సంఘం అధ్యక్షులు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హనుమన్లు మాట్లాడుతూ నూతన వేతన సవరణ ద్వారా 52,250 మంది వంట కార్మికులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు మాత్రమే అందించగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 1000 రూపాయలకి అదనంగా మరో 2000 కలిపి 3000 గౌరవ వేతనంగా పెంచారని, అందుకు వంట కార్మికుల తరపున కేసీఆర్కి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. మేడం వెనక వచ్చండి. మేడం మేడం మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, కేసీఆర్ గారి నాయకత్వం. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ముదిరాజులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈటల మాట్లాడారు.
నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ముదిరాజులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు. అన్ని రంగాలలో ప్రజలు అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. ఉన్నత స్థాయి పదవి అధికారి ఆశిస్తూ అవయవాన్యోన్యతరస్తూ దేహ శారీరక సంపూర్ణ ఆయురారోగ్య ప్రాప్తిరస్తూ రాజపారే రాజమగే సర్వాంగ పర్యంతం అభీష్ట సాధుపతిరస్తూ గుడి ఉంటుంది చూడు, అదే గుడిలో అన్న సంక్రాంతి చెప్తారు. అన్న సంక్రాంతి శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుపట్న కేంద్రంలోని స్థానిక దొంతిరి సోమిరెడ్డి గార్డెన్స్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథులుగా భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, మునుగోడు మాజీ శాసనసభ్యులు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్య సభ్యులు సంకినేని వెంకటేశ్వరరావులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక దొంతిరి సోమిరెడ్డి గార్డెన్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శ్యామ్ సుందర్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథులుగా భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, మునుగోడు మాజీ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ బీజేపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోనల్ ఇన్ఛార్జ్ బంగారి శృతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర నాయకులు సుధగాని హరిశంకర్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం, పాషం భాస్కర్, పోతంశెట్టి రవీందర్, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ గడగంచి రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి, పడాల శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి,
రాష్ట్ర ఎస్పీ మోర్చా నాయకులు వేముల అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నర్ల నరసింహారావు, రాఘవుల నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు కట్కూరి అశోక్ గౌడ్, మాదిరెడ్డి సుభాష్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు కన్వీనర్ బందారపు లింగస్వామి గౌడ్, ఆలేరు అసెంబ్లీ కన్వీనర్ చిరిగె శ్రీనివాస్, రాష్ట్ర పదాధికారులు, జిల్లా పదాధికారులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్షులు తదితర నాయకులు పాల్గొన్నారు. అందరికి కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఒక వర్క్ షాప్ కూడా ఈ ప్రోగ్రామ్ గురించే మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. దానికి తరుణ్ సింగ్ గారు, సునీల్ బన్సల్ గారు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. సో అదే రకంగా 119 మంది సోషల్ మీడియా కన్వీనర్లకు కూడా ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా నిర్వహించాలి, మనం ఎట్లా అప్లోడ్ చేయాలి సరళంగా, దాని మీద అన్ని విషయాలపైన కూడా ఒక వర్క్ షాప్ అదే రోజు 7వ తారీఖు రోజు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి సాపేక్ష పరిగెత్తి తప్ప అధికారులను అందుకోలేమనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తర్వాత ఈ కార్యస్థాయిలో 15 రోజులు సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బహిరంగ సభలకు వెళ్లాల్సినటువంటి ఆశించినప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఒకటే సింపుల్గా ఇంకా 15 రోజులకు మన మండలాల్లో 15 రోజుల లోపల పూర్తి కావాలి. అంటే మనకు వీలున్నంత ఎంత చేతనైతే కార్యకర్తల కన్నా రాష్ట్ర పార్టీకి మనం ఎంతో కొంత ఆర్థిక పరమైనటువంటి సమర్పణ పేరు మీద మనం రాష్ట్ర పార్టీకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మనకు నెంబరు, తర్వాత ఫోన్పే ఏ రకంగా వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రశ్నించే గొంతు లేకుండా ఒక దోపిడీ చేసుకుంటూ ఏ విధంగా కేసీఆర్ గారు పరిపాలన చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నేను మళ్ళీ సేమ్ ప్రసంగం చేయదలుచుకోలేదు. నిజంగా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదంటే లేదని అంటారు చదువుకున్న వ్యక్తులు ఎవరైనా సరే. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ఆయన మాట్లాడే పద్ధతి కానీ, ఆయన ఈ రాష్ట్రానికి చేసిన అప్రపాలు కానీ, కనీసం ఒక ప్రతిపక్షంలో నాయకుడు పిలిచి మాట్లాడే సంస్కారం కూడా లేదు. కేవలం తెలంగాణ అంటే నా కుటుంబం, నేను నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి, నా కొడుకు తర్వాత నా మనవడు ముఖ్యమంత్రి అనే ఒక దూరంలో ఒక అహంభావపూరితంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కేసీఆర్కి మన భారతీయ జనతా పార్టీ మనం ఎంతో క్రమశిక్షణ పార్టీ. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో మంగళసూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస గుప్తా ఆధ్వర్యంలో మంగళసూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలోని పుట్టపక్క గ్రామానికి చెందిన సుక్క అనసూయ సాయిలు కూతురు సుజాత వివాహం కోసం, అదేవిధంగా హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఎన్టీఆర్ నగర్కి చెందిన ఎస్సీ కమ్యూనిటీ ఊరుపాక మాధవి అశోక్ల కూతురు లహరి వివాహం కోసం మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పెళ్లి కూతురు, వారి తల్లిదండ్రులు మరియు ప్రజా డైరీ ఎడిటర్ సురేష్, మహమూద్, రాజమౌళి, సంబంధించిన బంధుమిత్రులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హయత్ నగర్ తొర్రూరు రోడ్లో నూతన యూనిక్ కార్ వాష్ సెంటర్ను మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కుప్ర నరసింహారెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ కళ్యాణ్ నవజీవన్ రెడ్డిలు కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం అన్మగల్ హయత్ నగర్ తొర్రూరు రోడ్డులో నూతన యూనిక్ కార్ వాష్ సెంటర్ని మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కుప్ర నరసింహారెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ కళ్యాణ్ నవజీవన్ రెడ్డిలు కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన టెక్నాలజీతో వాషింగ్ సెంటర్ని ఈ పరిసర ప్రాంత ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడాన్ని అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ హయత్ నగర్ డివిజన్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 2009వ సంవత్సరంలో సర్వే నెంబర్ 60/1 ఆమ్నగల్ హయత్ నగర్లోని ఎవరి ఆధీనంలో లేనిది, కేసులు లేనిది, ఎవరి కబ్జాలో లేనిది, పూర్తిగా ప్రభుత్వ భూమి అని ధృవీకరణ ఉన్న తరువాతే సిపిఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేయడం జరిగిందని ఆమ్నగల్ హయత్ నగర్ ఇండ్ల నిర్మాణ సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 2009 సంవత్సరంలో సర్వే నెంబర్ 60/1 ఆమన్గల్ హయత్ నగర్లోని ఎవరి ఆధీనంలో లేనిది, కేసులు లేని, ఎవరి కబ్జాలో లేని పూర్తిగా ప్రభుత్వ భూమి అని ధృవీకరణ ఉన్న తర్వాతనే సిపిఐ ఆధ్వర్యంలో గుడిసెలు వేయడం జరిగింది. ఆమన్గల్ హయత్ నగర్ ఇండ్ల నిర్మాణ సంఘం సభ్యులు తెలిపారు. దీనికి రెవెన్యూ వర్ణాల వారు సోషల్ ఎకనామిక్ సర్వే, ల్యాండ్ సర్వేను నిర్వహించి కలెక్టర్ ఆమోద ముద్ర పొందిందని, తర్వాత సురవరం సుధాకర్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తదుపరి చర్యల గురించి మనవి చేశారు. క్రింది స్థాయి నుండి విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ, జిల్లా కలెక్టర్ నుండి ఆమోద ముద్ర కూడా జరిగింది. దీనిపై చివరగా జిల్లా కోర్టు ఎల్బీనగర్లో కేసు వేసినా మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. అర్హతలు ఉన్న తమకు తప్పనిసరిగా తమ భూములను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి యాదయ్య, కన్వీనర్ జంగయ్య, మెంబర్ యాదగిరి, వల్లభోతు కృష్ణ, వి సునీత, దాసరి శ్రీకాంత్, గోలి విజయ్ కుమార్, డి జ్యోత్స్న, ఎన్ లక్ష్మణ్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కనువిందు చేశాడు యాదగిరీశుడు. యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 31వ తేదీన స్వస్తి వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 6వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. పాతగుట్టలో 5వ రోజు కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనంపై ఆలయం ఆడవీధుల్లో విహరించి భక్తులను కనువిందు చేశాడు యాదగిరీశుడు. సేవపై నయన మనోహరంగా అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ తిరువీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈరోజు సాయంత్రం రాత్రి 8 గంటలకు విమాన రథోత్సవంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. 5న చక్రస్నానం, 6న అష్టోత్తర శతఘటాభిషేకంని నిర్వహించనున్నారు. ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో దేవతాభ్య అథో ఇత్యథో దేవతాభ్య ఏవైవ దేవతాభ్యో దేవతాభ్య ఏవ యజ్ఞే యజ్ఞ ఏవైవ యజ్ఞే యజ్ఞే సంవిదగో సంవిదం యజ్ఞే యజ్ఞే సంవిదమిది సంవిదం దదాతి తస్మాత్ తస్మాత్ దదాతి దదాతి తస్మాత్ తస్మాదోచ్యాచార్యోం దేవాసి భోతం భోతం చిత్రః కేతుః ప్రభానా దేవస్థానంలో గత నెల 31వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు పాంచాలిక దీక్షగా ఏకకుండాత్మకంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. అట్టి వైభవమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి సాయంకాలం
6 గంటల నుంచి రథాంగ హోమము మరియు 8 గంటలకు స్వామివారి రథోత్సవ విమాన రథోత్సవం నిర్వహింపబడుతుంది. ఈరోజు ఉదయం స్వామివారికి గరుత్మంతుని యొక్క అలంకారంలో అమ్మవారితో సహా లక్ష్మీ అమ్మవారితో మరియు ఆండాళమ్మవారితో సహా నృసింహస్వామి వారు అలంకారోత్సవంలో పాల్గొన్నారు. ఇట్టి అలంకారోత్సవాలకి అధికారులు, అనధికారులు మరియు భక్తులు అశేషంగా స్వామివారిని సేవించుకున్నారు. స్వస్తి. రేపు ఉదయం స్వామివారికి పూర్ణావతి చక్రతీర్థం జరపబడుతుంది. అట్టి చక్రతీర్థంతో స్వామివారి ఉత్సవాలు సమాప్తి అవుతుంది. ఎల్లుండి స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహింపబడుతుంది. స్వస్తి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రభుత్వం జీవోను విడుదల చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నల్గొండలోని డైట్ హై స్కూల్లో మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి తెలంపల్లి సత్తయ్య, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ మాట్లాడారు. ప్రభుత్వ జీవోని విడుదల చేయడాన్ని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండలోని డైట్ హై స్కూల్లో మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణలు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో అప్పులు తెచ్చి వంటలు చేసి పెడుతున్న మధ్యాహ్న భోజన కార్మికుల పోరాటాల ఫలితంగా గత సంవత్సరం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించి అమలు చేయలేదని అన్నారు. గత సంవత్సరం నుండి జీవో విడుదల చేసి అమలు చేయాలని సిఐటియు చేసిన పోరాటాల ఫలితంగా శనివారం జీవో విడుదల చేసిందని అన్నారు. జీవో విడుదల చేయడాన్ని సిఐటియు హర్షిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ జీవోని గత సంవత్సరం అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుండి అమలు చేస్తూ ఏరియర్స్తో సహా చెల్లించాలని కోరారు. వేతనాల పెంపు జీవో కోసం పోరాటాలు చేసి మధ్యాహ్న భోజన కార్మికుల అభినందన సభలు ఆదివారం అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ సిఐటియు నల్గొండ పట్టణ నాయకులు కోయగూర పద్మ, చెరుకు శ్రీలత, నాంపల్లి ధనమ్మ, సరోజ, సరస్వతి, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సత్య న్యూస్ క్యాలెండర్ను మండల తహసీల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సమాజంలో మార్పు కోసం మీడియా ప్రత్యేక పాత్ర పోషించాలని నాంపల్లి మండలం తహసీల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి అన్నారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సత్య న్యూస్ క్యాలెండర్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు వారధిగా ఉంటూ సమాజం పట్ల అవగాహన కల్పిస్తూ ప్రతిరోజు జరిగే అనేక సంఘటనలను ప్రజలకు చేరవేయడంలో మీడియా ప్రముఖ పాత్ర వహిస్తుందని అన్నారు. సత్య న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణలో నాంపల్లి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా లెంగా గురుపాదం పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గఫార్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం దాదాపు 2 గంటల పాటు వైభవంగా నిర్వహించారు. యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన కళ్యాణ మహోత్సవం దాదాపు 2 గంటల పాటు వైభవంగా జరిగింది. అంతకుముందు స్వామివారు గజవాహనంపై ఆలయ తీరవీధుల్లో ఊరేగుతూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అనంతరం కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి కళ్యాణ ఘట్టాన్ని ఆరంభించారు. అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చరణలు, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాలు, కలతాల ధ్వనుల మధ్య ముల్లోకాది దేవతలు చూస్తుండగా సరిగ్గా తులా లగ్న సుముహూర్తమున నరసింహస్వామి వారు లక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. ఈ కార్యక్రమంలో పాతగుట్ట కళ్యాణ మండపం నమో నరసింహ, జై నరసింహ, గోవింద నామస్మరణతో మారుమోగింది. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ ఆలయ ఈవో రామకృష్ణ, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, పలువురు విఐపీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామివారికి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. गीता नामधेयाय सह कुटुंबानां क्षेम नरसिंहमूर्तिनां वेद्या धर्मभक्ति रत्नमाला नामधेयाय सह भवतु अखिलोकवन्दनपवित्राय समे अश्विनो बाहुभ्या लक्ष्मी కళ్యాణం మనము స్వీకరించేది వర్ణాశ్రమ ధర్మంలోని నిర్వహణ కోసమై పాణిగ్రహణం మనం చేసుకుంటాం. స్వామివారు జగత్ కళ్యాణాన్ని స్వీకరించడం కోసమై స్వామి తిరుకళ్యాణాన్ని స్వీకరించారు. అందుకనే స్వామివారికి జగత్కుటుంబిన జగత్ రక్షణార్థం అవతీర్ణస్య శ్రీ లక్ష్మీ నారసింహస్వామిన అని సంకల్పం చేస్తుంటాం. మన సంకల్పాలన్నీ వికల్పమైపోతూ ఉంటే ఆ సత్య సంకల్పాలన్నీ కూడా సఫలీకృతం కావడం కోసం మహాసంకల్ప పూర్వానుసారంగా ఈ తిరుకళ్యాణ మహోత్సవం జరిగింది.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు చోట్ల విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగానే పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి సూర్యాపేట జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ని అరెస్ట్ చేయడం పట్ల ప్రతి ఒక్కరూ ఖండించాలని శనివారం సూర్యాపేటలోని విక్రమ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని మా పార్టీ విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆధ్వర్యంలో శనివారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అన్ని చోట్ల మా విద్యార్థుల్ని అరెస్టు చేశారు. ఇందులో భాగంగానే పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి సూర్యాపేట జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ని అరెస్టు చేయడం ప్రతి ఒక్కరూ ఖండించాలని విక్రమ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ విద్యారంగానికి 30% నిధులు కేటాయిస్తూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లని విడుదల చేసి సాంఘిక గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించమంటే అరెస్టులు చేస్తారా? ఇదెక్కడి అటవిక న్యాయం అని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ప్రశ్నించే ప్రతి వాళ్ళని అరెస్టు చేయడం అలవాటుగా మారింది. ఈ ఉద్యమాలతోనే తాను ముఖ్యమంత్రి అయ్యాను అన్న విషయం మర్చిపోయి నేడు ప్రజల పక్షాన పోరాడుతున్న వాళ్ళని, ప్రభుత్వం తప్పులను ఎండగడుతున్న వాళ్ళని, ఎదిరించే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని, ఇదేంటని అడిగే వాళ్ళని అరెస్టు చేస్తున్నారు. ఈ అరెస్టులకి భయపడి మేము ఉద్యమాలు ఆపేది లేదని ఇంకా ఉధృతం చేస్తామని అన్నారు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా ప్రజలు సమస్యలు తీరే వరకు ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామని అన్నారు. అరెస్టు చేసిన ఎర్ర అఖిల్ కుమార్ని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రామోజీ, శైలజ, జీవన్, నగేష్ పాల్గొన్నారు. తెలుగు చలనచిత్ర ప్రసిద్ధ దర్శకుడు కళా తపస్వి పద్మశ్రీ కె విశ్వనాథ్ మృతి పట్ల సంతాప సూచకంగా శనివారం దిస్టంచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు భట్టు మధు మాట్లాడారు. తెలుగు చలనచిత్ర ప్రసిద్ధ దర్శకుడు కళా తపస్వి పద్మశ్రీ కె విశ్వనాథ్ మృతి పట్ల సంతాప సూచకంగా శనివారం దర్శించర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు భట్టు మధు మాట్లాడుతూ తన సినిమాల్లో కళలకు పెద్దపీట వేస్తూ జాతీయ సంస్కృతి సాంప్రదాయాలు, జీవ వైవిధ్యాల్ని ప్రపంచ ప్రేక్షకులకి సైతం పరిచయం చేసిన ఘనత విశ్వనాథ్ గారికే దక్కుతుందని, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సప్తపది, స్వర్ణకమలం, సిరివెన్నెల, స్వయం కృషి లాంటి చిత్రాలెన్నో వారి దర్శకత్వ ప్రతిభను చాటాయని, తెలుగే కాక భారతీయ అన్ని భాషల ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. కళామ తల్లి ముద్దు బిడ్డగా కళకి సేవలు అందించారని ఉపాధ్యాయ బృందం శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి శ్రీదేవి, వి శ్రీనివాసరావు, జె శ్రీనివాస్, ఎన్ విజయ్ కుమార్, ఎన్ కోటిరెడ్డి, గుండు శ్రీనివాస్, కృష్ణయ్య పాల్గొన్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో అనేక మంది మహానుభావులు ఉన్నారు. నేను చెప్పగానే ఎన్టీ రామారావు గారు, దాని తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, ఆ తరం వెళ్ళిపోయిన తర్వాత రెండో తరం స్టార్ట్ అయింది. ఆ పేరు చెప్పగానే ముందు చిరంజీవి గారు, చిరంజీవి తర్వాత నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, వీళ్ళ పేరు. తర్వాత ప్రస్తుతం మూడో తరం నడుస్తుంది. మీరు చూస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా మూడో తరం. అయితే రెండో తరంలో అనేకమైనటువంటి హీరోలతో పాటు మహోన్నతమైనటువంటి డైరెక్టర్లు ఉండేవారు. ఇందులో పేర్కొనాలంటే ముందుగా కమర్షియల్గా రాఘవేంద్రరావు గారిని. రాఘవేంద్రరావు గారు సినిమా తీశారంటే అది సూపర్ హిట్. అది రాఘవేంద్రరావు గారు తీసినటువంటి సినిమాలు ఎంత స్థాయిలో ఆడేవో అదే స్థాయిలో సినిమాలు తీయగలిగినటువంటి ఏకైక వ్యక్తి చిరంజీవి. పెద్ద కమర్షియల్ హీరో, బాగా ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు, ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు, నన్ను
కళ్ళలో గిల్లు నన్ను కన్న నావాలు నా కళ్ళలో గిల్లు ఈ గాలి నేల చిన్నారి గొరవంక కూసేను అవంక నా రాక తెలిసాక వచ్చేను నా వంక చిన్నారి గొరవంక కూసేను అవంక నా రాక తెలిసాక వచ్చేను నా వంక ఎన్నాళ్ళు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామ అభివృద్ధికి 95 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు 10 లక్షలు, యాదవ సంఘం భవనానికి 10 లక్షలు, యూత్ బిల్డింగ్ కు 4 లక్షల రూపాయలు ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సహకారంతో గ్రామానికి 1,19 లక్షల రూపాయల నిధులు కేటాయించినందుకు గాను శనివారం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సాని నాగేష్, సర్పంచ్ బోడ లక్ష్మమ్మ బాలయ్య, ఆకుల వెంకన్న, జానారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని వేములకొండ గ్రామ అభివృద్ధికి 95 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకి 10 లక్షలు, యాదవ సంఘం భవనానికి 10 లక్షలు, యూత్ బిల్డింగ్కి 4 లక్షల రూపాయలు ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి సహకారంతో గ్రామానికి 1,19 లక్షల రూపాయల నిధులు కేటాయించినందుకు శనివారం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సాయి నాగేష్, సర్పంచ్ పోడ లక్ష్మమ్మ బాలయ్య, ఆకుల వెంకన్న, జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించినందుకు గాను గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామానికి చెందిన గుండు సరితకి వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే సహకారంతో 2,50,000 రూపాయలు ఎల్ఓసి చెక్కులను బాధితురాలి కుటుంబ సభ్యులకి బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు అందజేశారు. కొద్దిగా వెనక జరిగే సహకారంతో వేములకొండ వెనుకబడినటువంటి గ్రామానికి సొంతంగా గవర్నమెంట్ నుంచి నిధులు 1,15,00,000 మంజూరు చేయడం జరిగింది. అందులో 95 లక్షలు సీసీ రోడ్డుకు గాను, 10 లక్షలు డ్రైనేజీకి గాను, 10 లక్షలు యాదవ సంఘానికి మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసి ఆ పనులు మొదలు పెట్టుకున్నాం. ఇప్పటి వరకు సుమారుగా 1,500 మీటర్లు పూర్తిగా వచ్చింది. అందుకు సారుకు మా గ్రామం తరపున పాలాభిషేకం చేసి సారు యొక్క రుణాన్ని తీసుకుంటున్నాం. ఇంకా ముందు మా గ్రామానికి ఒక 20 లక్షల నిధులు వస్తే ప్రతి బజారు కూడా సీసీ రోడ్లు అన్ని సీసీ రోడ్లు పూర్తి అవుతాయి. కాబట్టి సార్ను కోరేది ఒక 20 లక్షలు మంజూరు చేయగలని కోరుతున్నాం. సార్ కూడా హామీ ఇచ్చిర్రు. వేములకొండల సీసీ రోడ్డు అనేది లేదు అనేది నా నోటికి వినబడొద్దు అని చెప్పిర్రు. కాబట్టి అందరూ గ్రామ ప్రజలం అందరం సారుకు సహకరించి వచ్చిన రోడ్లను కూడా మంచి క్వాలిటీతోటి వేయించుకొని సారుకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సరిత గారు అనారోగ్యం పాలై హాస్పిటల్లో చేరితే వారికి 2,50,000 రూపాయలు మంజూరు చేసి వారి యొక్క సౌహృదయాన్ని నిలబెట్టుకున్నారు. ఆ పేద కుటుంబానికి 2,50,000 శాంక్షన్ కాకపోతే చనిపోయేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుండి ఆ అమ్మాయికి ఆపరేషన్ చేసి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నది. వారి కుటుంబం తరఫున కూడా సార్కు హెడ్లైన్స్ మరోసారి. జీవోను మంత్రి సబితా ఇంద్రెడ్డి చేతుల మీదుగా అందుకున్న మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులు. అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
బీజేపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్న మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూరా నరసయ్య గౌడ్. నిరుపేద కుటుంబాలకి చెందిన అమ్మాయిలకు చేయూతనందించిన ఉప్పల ఫౌండేషన్. నూతన యూనిక్ కార్ వాషింగ్ సెంటర్ ప్రారంభించిన కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి. కబ్జాలో ఉన్న భూములను తమకు ఇవ్వాలని కోరిన పాతకుట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై ఆలయ మానవీధుల్లో విహరించిన స్వామివారు. పోరాటాల ఫలితంగానే మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపు. హర్షం వ్యక్తం చేసిన మధ్యాహ్న భోజన పథకం కార్మికులు. సత్య న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించిన నాంపల్లి మండల తహసీల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి. యాదాద్రిగుట్టలో కొనసాగుతున్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. అక్రమ అరెస్టులను ప్రతి ఒక్కరూ ఖండించండి. పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక. ప్రసిద్ధ దర్శకుడు కళా తపస్వి పద్మశ్రీ కె విశ్వనాథ్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు. బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు సాయిని నాగేష్, సర్పంచ్ బోడ లక్ష్మమ్మ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి చిత్రపటాలకి పాలాభిషేకం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.